నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రసిద్ధ రచయిత్రి శ్రీమతి ఆరికపూడి కోడూరి కౌసల్యాదేవి గారు రచించిన శంఖుతీర్థం అనే నవలను ధారావాహికంగా విందామండి. ఈ నవల 1960వ దశకంలో ప్రచురింపబడింది. ఇప్పుడు మొదటి భాగం మొదలుపెట్టిస్తున్నానండి. చక్రపురంలో బ్లాక్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టారు. అక్కడ నన్ను డాక్టర్గా వేశారమ్మా. కొడుకు చక్రధరం మాట వింటూనే లక్ష్మీదేవి కంపించిపోయింది. అదేమిటి బాబు, ఇంత లోకం ఉండగా ఇక గతే లేదన్నట్లు ఆ ఊరే దొరికిందా నీకు? అక్కడ ఉద్యోగం, సామ్రాజ్యాధికారం అయినా సరే వద్దు, నాకు ఇష్టం లేదు అంది. నాకు అదే ఆశ్చర్యంగా ఉందమ్మా. నేను ప్రయత్నించింది పశ్చిమ గోదావరి జిల్లాలోని ఒక ఊళ్ళో ఉద్యోగం కోసం. చక్రపురం సంగతి అసలు నేను ప్రస్తావించనే లేదు. ఈ బ్లాక్ డెవలప్మెంట్ స్కీమ్లోకి ఆ ఊరు వచ్చిందని నాకు తెలియదు. అయినా అక్కడే ఉద్యోగం వచ్చిందమ్మా చెప్పాడు. లక్ష్మీదేవి వదనం ఉదాసీనమైపోయింది. సరే, వచ్చినంత మాత్రాన వెళ్ళి తీరాలని ఎక్కడా లేదుగా, మరొక ప్రయత్నం చెయ్యి అంది. అలా అనకమ్మా. జాలిగా చూశాడు చక్రధరం తల్లివైపు. ఎంతో కష్టపడి చదువుకున్నాను. ఈ శుభతరుణం కోసమే ఎదురు చూశాను. ఓం ప్రథమంగా వచ్చిన ఉద్యోగాన్ని తృణీకరించడానికి మనస్కరించడం లేదు. లక్ష్మీదేవి మాట్లాడలేదు. మెల్లగా అన్నాడు చక్రధరం. క్షమించమ్మా, నీ మాట కాదంటున్నాననుకోకు. నువ్వు ఆ పాత పరిస్థితులనే మనసులో పెట్టుకుని మాట్లాడుతున్నావు. కానీ ఇప్పుడు నీ కొడుకు పెద్దవాడయ్యాడు. నీ చలువ వలన ప్రయోజకుడయ్యాడు. ఆ సంగతి తెలుసుకో అన్నాడు. లక్ష్మీదేవి వదనం ఆనంద వికసితమైంది. అవును బాబు, నువ్వింత చెప్పాక ఇక కాదనలేను. నిన్ను చిన్నబుచ్చను. తప్పకుండా అక్కడికే వెళ్దాం అంది. అమ్మా, మనస్ఫూర్తిగానే అంగీకరిస్తున్నావా? మనస్ఫూర్తిగానే అంగీకరిస్తున్నాను చక్రి. ఆమె ప్రేమపూర్వకంగా కుమారుడి శిరస్సు నిమిరింది. నేను ఈ శుభగడియ కోసమేగా ఎదురు చూస్తున్నాను. నిన్నింతటి వాడిని చేయటానికి ఎన్ని అవస్థలు పడాల్సి వచ్చింది, ఎన్ని ఆటంకాలు ఎదురయ్యాయి. గత స్మృతుల పునశ్చరణలో అంతరంగం కదిలిపోగా నేత్రాలు శ్రావణ మేఘాలయ్యాయి. ఇద్దరి మనసులు కాలం పరిచిన ఒక్కొక్క తెరనే తొలగించుకుంటూ 10 సంవత్సరాల వెనక్కు పరుగులెట్టాయి. చక్రపురం తలుచుకుంటేనే అనేక విషాద ఆనందాల స్మృతి చక్రభ్రమణం మనసును మధింపచేస్తుంది. 20 సంవత్సరాల వయసులోనే లక్ష్మీదేవి సౌభాగ్య జీవితానికి దూరమైంది. ఆ కష్ట దశలో ఆమెకు లోకమే అంధకార బంధురంగా కనిపించింది. ఇక బ్రతకటమే అనవసరమని తలిచింది. కానీ తప్పదు. 2 సంవత్సరాలైనా లేని పసివాడు. తన బిడ్డ, వాడి కోసమే జీవించాలి. ఆ పసివాడి కోసం ఆవేదనను దిగమింగాలి. ఈ స్వార్థ ప్రపంచంలో తండ్రిని కోల్పోయిన ఆ అమాయకుడిని తల్లికి కూడా దూరం చేయటం మహాపాపం. అందుకే ఆ బిడ్డతో సహా తండ్రి ఇంట్లో అడుగుపెట్టింది. గౌరవ స్త్రీ ఈ సమాజంలో పురుష దక్షత లేనిదే జీవించడం కష్టం కనుక ఆమె పుట్టింట్లో అడుగుపెట్టింది. కానీ ఆర్థిక లోపం వలన కాదు. భర్త వదిలిపోయిన 20 ఎకరాల సుక్షేత్రమైన మాగాణి ఉంది. తనకు పసుపు కుంకుమగా తండ్రి ఇచ్చిన 5 ఎకరాల పొలం ఉంది. 200 తులాల బంగారం ఉంది. ఏ విధంగానూ తన బరువు ఎవ్వరూ మోయనక్కర్లేదు, విసుగుపడక్కర్లేదు. అందుకే ధైర్యంగా చక్రపురంలో తండ్రి ఇంటికి, తాను పుట్టి పెరిగిన ఇంటికి వచ్చింది. వచ్చిన కొద్ది రోజులకే లక్ష్మీదేవి అనుకుంది, నిష్కారణంగా భయపడ్డాను. భర్తను తీసుకుపోయాడు కానీ పుట్టింటి ఆదరణను దూరం చేయలేదు. భగవంతుడు దయామయుడు. అయినా వీరెవరు? నన్ను ప్రేమగా కనిపించిన తల్లిదండ్రులు, నాతో పుట్టి పెరిగిన సోదరులు నన్నెందుకు ప్రేమించరు, ఎందుకు ఆదరించరు? రక్త బంధువుల విషయంలో అనవసరంగా అనుమానించాను అని. చక్రధరం ఎప్పుడూ తాతగారైన కేశవయ్య వీపు మీదే ఉండేవాడు. విగత జీవుడైన భర్త స్మరణలో చెల్లెలు కృంగిపోకుండా మాధవయ్య ఎప్పుడూ చెల్లెల దగ్గరే గడిపేవాడు. అతడు సహజంగా భక్తిపారాయణుడు. చెల్లెలి విచారాన్ని మరిపింప చేయటానికి, ఆమెను కూడా తన భక్తి మార్గంలోకి త్రిప్పటానికి ప్రయత్నించాడు మాధవయ్య. చెల్లెల దగ్గర కూర్చుని భారత భాగవతాలు చదివి వినిపించేవాడు. అతడి ప్రయత్నం ఫలించింది. అన్నా చెల్లెళ్ళిద్దరూ దైవ చింతనలో, తత్వ విచారంలో గంటలు నిమిషాల వలె గడిపివేసేవారు. లక్ష్మీదేవి భర్తృవియోగ బాధను మర్చిపోలేదు. క్షణభంగురమైన జీవితంలో విచారానందాలకు లోపడటం అవివేకమని గ్రహించింది.
ఆమె జీవిస్తున్నదంటే దైవం ఎందుకో తనను సృష్టించాడు, అందువలన జీవించడం తన విధిగా భావించింది. కుమారుణ్ణి సాకుతున్నదంటే వాడిని తాను సృష్టించింది, అందువలన ఆ బిడ్డ ఆలనా పాలనలు చూడాల్సిన బాధ్యత తనపైన ఉంది అనే ఉద్దేశంతోనే. ఇక తమ్ముడు రామయ్య కూడా అక్క అంతరంగంలోని బాధను దూరం చేయటానికి ప్రయత్నించాడు. ఆమె భోజనం చేసిందో లేదో శ్రద్ధగా విచారించేవాడు. మేనల్లుడు చక్రధారాన్ని తనతో పాటు తిప్పుకునేవాడు. ఇక తల్లి సరే సరి, ఏకైక పుత్రికపై ఆమెకు ఎప్పుడూ అభిమానమే. వదిన శాంత, మరదలు రుక్మిణి, లక్ష్మీదేవి అడుగులకు మడుగులొత్తేవారు. కాలం ఒక క్రమ పద్ధతిలో నిర్విచారంగా కాకపోయినా సమస్య దూరమై గడిచిపోతున్నది. పసివాడి కొంటెతనము, కాలపురుషునికి కరుకుతనము సహజం. 3 ఏళ్లు గడిచేసరికి శాంతమ్మకు కుమార్తె పుట్టింది. అందరూ సంతోషించారు. అయ్యో నలుపు అన్నారు కొందరు. మాధవయ్య గలగలా నవ్వాడు. శ్రీ మహావిష్ణువు నలుపు, నా చిట్టి తల్లి నలుపు అని సమర్థించుకున్నాడు. కుమార్తెకు ఏ పేరు పెట్టడానికి అతనికి నచ్చలేదు. ఎవరు చెప్పినవి బాగుండలేదు. ఎక్కడా లేని పేరు, అపురూపమైన పేరు కావాలి, నువ్వు పెట్టు లక్ష్మి అంటూ గౌరవం చెల్లెలికిచ్చేశాడు. ఓసి, ఇంతటి అందానికి అపురూపమైన పేరు దేనికి? భర్తను హాస్యమాడింది శాంత. అలా అనకొదినా, నలుపైన ఆ పిల్ల కళ్ళు ఎంత అందంగా ఉన్నాయి, ముఖంలో ఎంత తేజస్సు కళ ఉన్నాయి. నిజంగా అపురూపమైన బిడ్డగానే కనిపిస్తుంది నాకు అంది లక్ష్మీదేవి. నిజం లక్ష్మి, సీతాదేవి పుట్టిన నక్షత్రం, దివ్యమైన జాతకం అన్నాడు అప్పటికప్పుడే జాతక చక్రం వేయించేసిన మాధవయ్య. చాలా మంచి పేరు కావాలి నా బిడ్డకు అన్నాడు. నవ్వింది లక్ష్మి. పోనీ నువ్వు శ్రీ మహావిష్ణువు భక్తుడు కదా, ఆ పేరే పెట్టు అంది. ఆడపిల్లకు శ్రీ విష్ణువు పేరా? ఎలా అయినా బాగుంటుందా? బాగుంటుందో లేదో, అపురూపమైనదో కాదో చెప్పు మరి. విష్ణు వందనాదేవి బాగుందా అంది. విష్ణు వందనాదేవి ఎక్కడ తోచింది లక్ష్మి నీకింత దివ్యమైన పేరు? నా బిడ్డ విష్ణు వందన, ఆ విష్ణువే దానికి రక్ష అంటూ ఎగిరి గంతేశాడు మాధవయ్య. మాధవయ్య ఆనందాతిరేకంలో అంటున్న మాటల మాటున ఏమిటో అస్పష్టంగా అపశకునాలు దోబూచులాడుతున్నట్లు కనిపించింది లక్ష్మీదేవికి. సంతానోదయం సంతోషకరమే కావచ్చు, కానీ ఏమిటి మరీ ఇంత అతి ధోరణి? ఈ అతి సంతోషం మాటున ఏమీ విషాదపు నీడలు లేవు కదా. మనసు ఒక్కొక్కప్పుడు ఏ అతీత శక్తి ప్రభావం వలనో భవిష్యత్తుని అస్పష్టంగా సూచిస్తుంది. బారసాల రోజు ఉదయం అతి సంతోషంగా వైభవంగా గడిచిపోయింది. సాయంత్రం శాంతకు వాతం కమ్మి నిమిషాల మీద జీవుడు దాటిపోయింది. సుఖ దుఃఖాలు వెలుగునీడలు అన్నారు కావచ్చు, కానీ చెప్పినంత తేలిక కాదు ఆ దెబ్బకు తట్టుకోవటం. అసలే నిత్య చింతనా హృదయుడైన మాధవయ్యకు ఇప్పుడు పూర్తిగా దేవుడే లోకమయ్యాడు. భార్య మరణానికి అతడు దుఃఖించలేదు. అపురూపమైన బిడ్డ అని మురిసిపోయిన కుమార్తె ఏడుపుకు చెలించలేదు. చెలించినట్లు దుఃఖించినట్టు పైకి కనిపించాడు, కానీ అందరికీ కనిపించగల సామాన్యుల దుఃఖం కాదతడిది. అందుకుని అవధులను మించిపోయిన ఆ దుఃఖసాగర కెరటాలు అంతరంగాన్ని తీవ్ర మదనానికి గురికావించి త్రుటిలో మాధవయ్యని విరాగిలా మార్చేశాయి. భార్య మృతదేహాన్ని దహనం కావించటానికి ఖరణభూమికి ఎగిన అతడు తిరిగి ఇంటికి రాలేదు. అక్కడే సమీపంలో ఉన్న తమ మామిడి తోటలోకి వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చున్నాడు. ఎందరు బ్రతిమలాడినా ప్రయోజనం లేకపోయింది. అసలు అతను ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడలేదు. మాట్లాడినవి 2 మాటలు. అంతా మిథ్య, అన్నీ తెలుసుకున్నాను, ఇక నాకు ఈ లోక చింత లేదు, నా జీవితం ఇక్కడే గడిచిపోతుంది. ఆ మాటలలోని స్థిర గాంభీర్యానికి, ఆ వదనంలోని అచంచలమైన తేజస్సుకు అందరూ ఆశ్చర్యపోయారు. తమ ప్రయత్నాలు విరమించుకుని అక్కడే మాధవయ్యకు ఒక ఆశ్రమం ఏర్పాటు చేశారు. నిరంతర భగవద్ధ్యానం నిమగ్నుడైన అతడు సంసారాలకు అవసరమైన భోజన పానాదులను కూడా విసర్జించాడు. రోజుకొక్క పూట మాత్రం ఆవు పాలు పళ్ళు తీసుకుంటాడు. తల్లి కానీ చెల్లెలు కానీ వాటిని స్వయంగా ఇంటి నుండి తీసుకుపోయి అతడి చేత ఆరగింప చేసేవారు. మౌనంగా స్వీకరించడమే కానీ ఏమీ మాట్లాడేవాడు కాదు మాధవయ్య. వారు తన ఆత్మీయులనే సంగతిని, భావాన్ని విస్మరించినట్లుండేది అతడి తీరు. అన్నగారికి అతి సులభంగా పట్టుబడిన ఆ మానవాతీత వైరాగ్యానికి మనసులోని అంజలి ఘటించింది లక్ష్మీదేవి. అవును, అందరికీ అన్నీ సులభ సాధ్యం కావు. ఎవరి పూర్వజన్మ సుకృతం వారిది. తండ్రి లేని తన బిడ్డను, తల్లి తండ్రి కూడా లేని అన్నగారి బిడ్డను ఆప్యాయంగా సాకటమే తన విధిగా భావించింది.
దైవం ఆ కుటుంబంతో సయ్యాటలు అంతటితో వదిలిపెట్టలేదు. 30 ఏండ్ల ప్రాయంలోనే సకల విషయ సుఖాలకు దూరమై వైరాగ్యం పెంచుకున్న కుమారుడి విషయంలో బెంగతో ద్రిగ్గుళ్ళి మంచం పట్టింది తల్లి. 4 నెలలైనా తిరగకుండానే కన్ను మూసింది. విచారం అంటేనే మరేమంటేనే మరొక 6 నెలలైనా తిరగకుండానే కేశవయ్య ఇహలోక యాత్ర చాలించాడు. కన్నీరు మున్నీరుగా విలిపించింది లక్ష్మీదేవి. మాధవయ్యలో మాత్రం ఏ చరణం లేదు. తల్లిదండ్రుల కర్మ కూడా అతడు చేయలేదు. భాగవతార్చన మినహా ఈ చేతులు ఇంకేమీ చెయ్యవు అన్నాడు. నిర్మలంగా సాగిపోయే స్రవంతిని వరదలొచ్చి తీశాయి. నదినంతను ఇసుక మేటలతో నింపేసి మరిగిపోయింది వరద వెల్లువ. పూర్వపు నిండుతనము హుందాతనము కోల్పోయిన నదీ గమనమే మారిపోయింది. కుటుంబంలోని ఒక పెద్ద చనిపోయి మరొకరు విరాగి కావటంతో చిన్నవాడు రామయ్య చౌదరి గృహ యజమానయ్యాడు. రుక్మిణికి సర్వాధికారం సంక్రమించింది. అధికారాల చేతులు మారటంతో అన్ని పరిస్థితుల్లోనూ మార్పులు రావడం సహజం. విష్ణువందన అదృష్టవంతురాలిగా అపురూపమైన బిడ్డగా తల్లిదండ్రులచే భావించబడిన విష్ణువందన తల్లి తండ్రి కూడా లేని దయనీయ స్థితిలో ఉంది. విధి విలాసం. లక్ష్మీదేవి ఆమెకు తల్లి తండ్రి. రుక్మిణికి ఆ బిడ్డను చూస్తేనే అసహ్యం. ఇది పుట్టి నలుగురిని మింగి తను బతికింది, ఇది చచ్చినా బావుండును అనేది. జాలితో కరిగిపోయిన లక్ష్మీదేవి ఆ మాటలకు కళ్ళొత్తుకునేది. ఒకనాడు సహించలేక తీవ్ర స్వరంతో అంది లక్ష్మీదేవి, ఎందుకు రుక్మిణి పాలు తాగే పసిబిడ్డను నిందించటం? పెద్దవాళ్ల కర్మకు దురదృష్టానికి ఇంకా కళ్ళైన తెరవని పసిగుడ్డు అదేం చేస్తుంది? పసిపాప పరమాత్మతో సమానం అంది. అమితమైన కోపంతో రుక్మిణి, అబ్బో మా ఇంట్లో చేరి నాకే నీతులు బోధిస్తున్నావే, నీ హద్దుల్లో నువ్వుండు అంది. నివ్వెరిపోయింది లక్ష్మీదేవి. నిత్యం వదినగారు పిలిచారా అండి అంటూ అడుగులకు మడుగులొత్తే మరదలేనా ఈ రుక్మిణి అనుకుంది. క్రమంగా ఆ ఇంట ఆడపడుచుకు గల గౌరవం తగ్గసాగింది. దిక్కుమాలను సంతొచ్చి పడింది. ఇల్లు సత్రమైపోయింది. నాకెందుకు వచ్చిన గోల అనే విసుర్లు తరచూ రుక్మిణి నోటి నుండి వినవస్తున్నాయి. అయినా సహనం గల లక్ష్మీదేవి సరుకు చేయలేదు. తల్లిదండ్రుల వద్ద లభించిన ప్రేమాదరణలు ఇప్పుడెలా వస్తాయి, ఇది సహజమే అని సరిపెట్టుకుంది. అక్క అక్క అని కూడా తిరుగుతూ అన్ని విషయాలు సంప్రదించి సలహాలు తీసుకుంటూ ఉండే రామయ్య ఇప్పుడు ఎంత అవసరమైతే తప్ప అక్కతో మాట్లాడటం లేదు. నిరంతరం భుజాలపై మోసే మేనల్లుడు చక్రధారాన్ని ఇప్పుడు చేరదీయటమే మానేశాడు. మావయ్య అంటూ చక్రధారం దరిచారబోతే ఉండరా నాకు పనుంది అంటూ విదిలించుకునేవాడు. లక్ష్మి హృదయం తాత్కాలికంగా గిలగిలలాడేది. జీవిత సర్వస్వమైన భర్తకే దూరమయ్యాను, నా బిడ్డ తండ్రికే దూరం అయ్యాడు, ఇక ఎవరికి దూరం అయితే మాత్రం విచారం దేనికి, వీరందరూ ఎవరు అని సరిపెట్టుకొని ఊరడిల్లేది. ఇదివరకులోలాగా భారత భాగవత పారాయణంలో రోజులు దొర్లిస్తూ లౌకిక విషయాలకు దూరంగా ఉండటానికి వీలు పట్టం లేదు. అందుకు తోడు ఇప్పుడు రుక్మిణి గర్భవతిగా కూడా ఉంది. ఆమె ఎక్కడా కాలు కింద పెట్టడం లేదు. అపురూపాలకు ఎక్కడా అంతులేదు. లక్ష్మీదేవి కేవలం ఇంటి దాసీగా మారిపోయింది. విష్ణువందనాదేవి 6 నెలల బిడ్డ అయింది. ప్రాకటం నేర్చింది. కానీ ఆ ప్రాయం పసిబిడ్డల్లో ఉండే చలాకీదనం ఆ పిల్లలో లోపించినట్లుండేది లక్ష్మీదేవి దృష్టికి. పిల్లలు సాధారణంగా ప్రాకుతూ కిందకి దొర్లిపోతారు. వాళ్లకు ఎండ వాన కింద మీద తేడా తెలీదు. కాళ్ళు చేతులు తటతట కొట్టుకుంటూ అల్లరి చేస్తారు. తరచూ నవ్వుతూ కేరింతలు కొడతారు. కానీ ఈ బిడ్డ అందుకు పూర్తిగా భిన్నం. చాలా పొదుపుగా ఉంటుంది. నవ్వదు, ఏడవదు. సమయం గుర్తించి లక్ష్మీదేవి పాలు పట్టాలి. కానీ ఎంత ఆలస్యమైనా ఏడవదు. ప్రాకేటప్పుడు ఏ వస్తువులు ముట్టుకోదు, పాడు చేయదు. వ్యక్తుల వైపు పసిపాపలా చూడదు. 10-12 ఏళ్ల పిల్ల చూసినంత నిశితంగా విమర్శగా చూస్తుంది. ఆ మేనకోడలి తీరుతెన్నులు లక్ష్మీదేవికి ఆశ్చర్యకరంగా, విస్మయజనకంగా, అసాధారణంగా కనపడేవి. అదృష్టవంతురాలువో కాదో కానీ అసాధారణమైన దానివి, అపురూపమైన దానివి. దైవం నిన్ను చల్లగా చూడాలి అని మనసులో తలపోస్తూ దీవించేది. వందన అని ముద్దుగా పిలుచుకునేది. అన్నలో మార్పు రాగలదనే ఆశతో అప్పుడప్పుడు తనతో పాటు వందనాదేవిని ఆశ్రమానికి తీసుకుపోయేది లక్ష్మీదేవి. అక్కడ కూడా వందనాదేవి పరిస్థితిని గమనించిన దానికి మళ్ళీ చాలా కుదురుగా, మౌనంగా ఉండేది. తండ్రి సలిపే పూజార్చనాదులు శ్రద్ధగా, ఏమిటో అర్థమైపోతున్నట్లుగా చూసేది. ఏ వస్తువులు తాకేది కాదు. పెదవి మెదిపి అల్లరి చేసేది కాదు. మాధవయ్య అసలు ఆ బిడ్డను కన్నెత్తి చూసేవాడు కాదు. ఇదెక్కడి పిల్ల? మామూలుగా పసిబిడ్డలందరి మాదిరిగా ముగ్ధహాసాలతో కేరింతలతో ఉంటే ఆ తండ్రిని కొంతైనా కదిలించడానికి అవకాశం ఉండేది.
అసలు ఆ తండ్రి ఇప్పుడు బైరాగయ్యాడు, కానీ ఇది పుట్టుకతోనే విరాగి కదా అని లోలోన విసుక్కునేది లక్ష్మీదేవి. వైశాఖ శుద్ధ తదియనాడు రుక్మిణికి ఆడ శిశువు జన్మించింది. పసిడి ముద్దలా ఉన్న ఆ బిడ్డను చూసి అందరూ సంతోషించారు. చాలా మంచి జాతకం అక్కయ్య, శాంతి కూడా లేదు, నక్షత్రం వారం అన్నీ చాలా మంచివి అని చెప్పాడు రామయ్య సోదరితో. సంతోషమే, కానీ అట్టే పొంగిపోకు తమ్ముడు. పిల్లలు ప్రపంచంలో అందరికీ ఉన్నారు, మనకు ఉన్నారు, పెద్ద ఆర్భాటాలు ఏమి చెయ్యకు అంది లక్ష్మీదేవి గంభీరంగా. రామయ్య విస్తుపోయాడు. అదేమిటక్కయ్య, నాకు ఇదే తొలిసారి సంతానం, సంతోషంగా చేసుకోవాలని ఉండదు అని అడిగాడు. సజల నయనాలతో చూసింది లక్ష్మీదేవి. ఎందుకుండదు, నీ మనసులోని సంతోషం నాకు మాత్రం తెలియదా? కానీ మనకు అవి అచ్చి రాలేదు తమ్ముడు, అంతకంటే ఇంకేమీ అడక్కు అంటూనే అక్కడి నుండి ఏదో పని కల్పించుకుని లేచిపోయింది. రామయ్య గ్రహించగలిగాడు అక్క అంతరంగంలోని ఆవేదనను. ఆమె చెప్పింది అతడికి సమంజసంగానే తోచింది. తమ కుటుంబ విషయాలన్నీ చరవణం చేసి చూస్తే అందువలన పెద్ద ఖర్చు తప్పుతుందనే సంతోషం కూడా కలిగింది అతడికి. కానీ ఆ విషయం వినగానే రుక్మిణి తారాజువల లేచింది. నన్ను నా బిడ్డను చూడలేక ఆ చుప్పనతి చెప్పిన ఉపాయం అది. ఆడబిడ్డను కదా అని ఊరుకున్న కొద్దీ మరీ అలసి ఎక్కువైపోతుంది. ఈ పిసినారికి ఆ అక్క సలహా దివ్యంగా తోచింది కాబోలు అంటూ భర్తను ఆడబిడ్డను దులిపేసింది. రామయ్య కిక్కురు మనలేదు. లక్ష్మీదేవి ఏమాత్రం ఆగ్రహం ప్రదర్శించకుండా అతి శాంతంగా సమాధానమిచ్చింది. పెద్దవాళ్ళెవ్వరూ లేని ఈ ఇంటికి నేనే పెద్దదాన్ని, క్షేమం కోరేదాన్ని కనుక చెప్పాను. నాకు నీపై అసూయ దేనికి? అన్నిటికీ దూరమై నిస్సారమైన జీవితం గడిపేదానికి ఎవరిపై మాత్రం అసూయ దేనికి? నువ్వేమనుకున్నా నేను అదే సలహా ఇస్తాను. ఆ పైన నీ ఇష్టం. భారీ ఎత్తున చేస్తేనే కానీ అది నామకరణం కాకపోదు. అంతేకాదు, పెద్ద విశేషమైన విపరీతమైన పేర్లు కూడా వద్దు. ఏదో సాధారణంగా కానివ్వండి, పుట్టినందుకు అది దాన్ని చూసుకుంటూ మనము సుఖంగా సంతోషంగా ఉంటే అంతే చాలు అంది. లక్ష్మీదేవి ఇంత విడమర్చి చెప్పాక రుక్మిణికి కూడా ఆమె సూచన సమంజసంగానే కనిపించింది. కానీ తేలిగ్గా ఒప్పుకుంటే అభిమాన లోపం అవుతుంది గనక కొంచెంసేపు సణిగి ఊరుకుంది. ఫలితంగా రామయ్య కూతురి జననం సందర్భంగా ఏమీ ఆర్భాటాలు వేడుకలు జరపలేదు. అలివేలు మంగమ్మ పేరు పెట్టుకుందాం, మంగ అని పిలుచుకుందాం అంది రుక్మిణి. అందరూ సంతోషంగా ఆమోదించారు. అప్పటికి వందనకు ఏడనర్థం దాటింది. చకచకా నడుస్తుంది. కానీ పసితనంలోని మందగుడితనం అలాగే ఉంది. చిన్నపిల్లలందరి మాదిరిగా నిత్యం అర్థం పర్థం లేని చిలక పలుకులు పలుకుతూ కూర్చోదు, మట్టిలో ఆడుకోదు. లక్ష్మీదేవి ఇస్తేనే తింటుంది ఏ వస్తువైనా. నిర్మలంగా ఒకచోట కూర్చుని మనుషులను, చెట్లను, నేలను, నింగిని, పశువులను, పక్షులను పరిశీలనగా తిలకిస్తూ ఉంటుంది. ఆ పిల్లను చూస్తే లక్ష్మీదేవికి విపరీతమైన జాలి, ప్రేమ. రుక్మిణికైతే చెప్పరాని అసహ్యం. రామయ్య హృదయంలో భావం ఏమిటో అర్థం కాదు. ఆ పిల్ల విషయం మాత్రం పట్టించుకోడు. అప్పుడు చక్రధారానికి 7 ఏళ్ళు, స్కూల్లో చదువుకుంటున్నాడు. ముద్దులు మూటకట్టే ఆ బాలకుడి సౌందర్యం, గాంభీర్యం మూర్తిభవించిన ఆ సుకుమారుణ్ణి చూసిన ఎవరైనా ప్రేమించకుండా ఉండలేరు, ఒక్క రామయ్య దంపతులు మినహా. తనపైన ఆ బిడ్డలపై వారికి అంత అక్కసు ఎందుకో లక్ష్మీదేవికి అర్థం కాలేదు. తరచూ దేనికో ఒకదానికి లక్ష్మీదేవి గుండెల్లో రంపపు కోత ఉద్భవించేది. ఎంత ఊర్పుగా నెట్టుకొచ్చినా ఏదో ఒక కారణానికి రుక్మిణి సూటిపోటి మాటలు విసిరేది. లేని విషయాలను కూడా తీసుకుని ఏదో ఒకటి వ్యాఖ్యానించి బాధాకరమైన ఘట్టాలు జరిగేలా చూసేది. ఏదో ఒక విధంగా బ్రతుకు వెళ్ళదీద్దాం, కుమారుణ్ణి పెంచి ప్రయోజకుడిని చేద్దాం అనుకున్న లక్ష్మీదేవికి రాను రాను ఈ ఇంట్లో ఇక ఉండలేను, ఇంత దుర్భర జీవితం గడపలేను అనిపించింది. తమ్ముడు రామయ్య చౌదరి అన్నీ తెలిసి కూడా తెలియనట్లు ప్రవర్తించేవాడు, తప్పుకు తిరిగేవాడు. ఛా, తమ్ముడే పరాయవాడైతే ఇక ఎవరిని చూసుకుని ఇంట్లో ఉండను అనుకునేది తరచు. ఏం చెయ్యాలి అనే జవాబు దొరకని ప్రశ్న అనుక్షణం భయంగా వేధించేది. ఒకరోజు రుక్మిణి, లక్ష్మీదేవి కూడా ఏవో పనుల్లో ఉన్నారు. మంగ గుక్క పెట్టి ఏడుస్తోంది. ఆ ఏడుపు విన్న రుక్మిణి గబగబా తడి చేతులు తుడుచుకుంటూ పరుగునొచ్చింది. అప్పటికే మరొక వైపు నుంచి యాదరబాదర వచ్చిన లక్ష్మీదేవి అక్కడే ఉంది. మంగను వందనను చోద్యంగా మురిపెంతో తిలకిస్తూ 2 సంవత్సరాలు నిండని వందన 6 నెలల మంగను వచ్చి రాని ముద్దు మాటలతో ఓదారుస్తూ చిట్టి చేతులతో జోకొడుతోంది. మా తల్లి చల్లైన ఆడిస్తున్నావా అమ్మా అంటూ వందనను ముద్దులాడుతున్న లక్ష్మీదేవి, చాలే చిత్రం చూస్తున్నావు, పిల్లని ఎత్తుకోకుండా అని రుక్మిణి
ఈసడించడంతో నిర్ఘాంతపోయింది. ఛీ, ముట్టుకోకు నా బిడ్డను, నీ కాకి నలుపు అంటుకునేను అంటూ వందనను విదిలించుకొట్టి మంగనెత్తుకుని వెళ్ళిపోయింది రుక్మిణి. గుండెలు కరిగిపోగా ఆర్ద్ర నయనాలతో ఆ అమాయకురాలిని అక్కను చేర్చుకోవటం కంటే ఏమీ చేయలేకపోయింది లక్ష్మీదేవి. మరొక రోజు ఆశ్రమంలో మాధవయ్యకు పాలు పళ్ళు తీసుకువెళ్లిన లక్ష్మీదేవికి పెద్దగా వాన కురియటంతో వెంటనే తిరిగి రావడానికి వీల్లేకపోయింది. వాన వెలిసిన తర్వాత ఆమె తిరిగి వచ్చేసరికి మధ్యాహ్నం 2 అయింది. అప్పటికి రుక్మిణి రామయ్య భోజనాలు ముగించి హాయిగా పడుకొని నిద్రపోతున్నారు. వందనాదేవి చక్రధరం వీధి అరుగుపై ఆకలితో నకనకలాడుతూ లక్ష్మీదేవి కోసం ఎదురు చూస్తున్నారు. లోకం తెలియని పసిపిల్లలను అటువంటి దీనావస్థలో చూసిన లక్ష్మీదేవి గుండె తరుక్కుపోయింది. కానీ ఏం చేయగలదు? చక్రధరం స్వతహాగా చురుకైనవాడు. అందున మగపిల్లవాడు కావటం వలన, తెలియని వయసులోని వాడవటం వలన తరచూ ఏవో దూకుడు పనులు, కొంటె పనులు చేస్తూ ఉండేవాడు. లక్ష్మీదేవి మందలించిన లాభం లేకపోయేది. కానీ రామయ్య రుక్మిణి పసివాడిని చూసి చూడనట్లు వదిలేవాళ్ళు కారు. తీవ్ర దండన విధించేవారు. ఒకనాడు చక్రధరం పొరపాటు వలన ఏదో గాజు పాత్ర చెయ్యి జారి పగిలింది. వెంటనే రుక్మిణి 2 మొటికాయలు మొట్టింది. మరొక రోజున బాల్య చపలతతో ఆవు దూడను విప్పేసి వినోదం చూస్తూ కూర్చున్నాడు చక్రధరం స్నేహితులతో. అది తల్లి దగ్గరకు పోయి పాలన్నీ తాగేసింది. పాలేరు ఫిర్యాదు రుక్మిణి ద్వారా అందుకున్న రామయ్య చక్రధరం వీపు మీద గొడ్డును బాదినట్లు బాధేశాడు, చంటివాడనైనా చూడకుండా. ఆ పసివాడి వినోదమంతా ఆక్రందనలోకి దిగింది. అటు తమ్ముణ్ణి తోలనాడలేక, ఇటు కన్నబిడ్డను ఓదార్చలేక తనలో తాను ద్రిగ్గుళ్ళి ఏడ్చింది లక్ష్మీదేవి. ముద్దొచ్చే పసిపాప మంగను నిర్మల ప్రేమ హృదయాలతో దరిచేరబోయిన వందనా చక్రధరాలకు తరచూ రుక్మిణి భూషణాలే వినవచ్చేవి. నా బిడ్డ అదృష్టవంతురాలు, అందమైంది, దాన్ని ముట్టుకోకండి, నిర్భాగ్యపు వెధవల్లారా. ఇలా తిట్టడం రుక్మిణికి మామూలైపోయింది. వినటం లక్ష్మీదేవికి అలవాటైపోయింది. ఈ విధంగా మరొక 3 ఏళ్లు గడిచాయి. చక్రధరం 10 ఏళ్లవాడయ్యాడు. అప్పుడప్పుడే లౌకిక జ్ఞానం సంతరించుకుంటున్నాడు. తన స్థితి, తల్లి స్థితి, తాము ఆ ఇంట్లో ఉండవలసి వచ్చిన కారణాలు అన్నీ గ్రహించాడు. కానీ అందుకు పరిష్కార మార్గం మాత్రం ఆ పసి మనసుకు తట్టలేదు. తట్టినా అందుబాటులో లేదు. పిల్లవాడు క్రమంగా పెద్దవాడై ఆలోచనలు అధికం కావటంతో ఇదివరలో మాదిరిగా సంఘటనలు అతి తేలికగా దెబ్బలు ఏడ్పులతో సమసిపోకుండా వాద ప్రతివాదనలు రేగి సమస్య రూపం దాల్చడం ప్రారంభమైంది. పెద్దలు తమ శ్రేయస్సు కోరి నిందించినా దండించినా అనే నమ్మకం ఉన్నప్పుడు జ్ఞానం వికసించని అతి పిన్న వయసులోనూ పిల్లలు పెద్దల శిక్షా దండలను కెమ్మనకుండా అనుభవిస్తారు. కానీ విచక్షణ వివేకాలు వికసిస్తున్న వయసులో ఆ పాత పద్ధతి చెల్లదు. కేవలం తమపై అసూయతో అలుసుతో ఆ విధంగా పెద్దలు ప్రవర్తిస్తున్నారని తెలియగానే తమపై ప్రేమాభిమానాలు లేని వారికి తమను శిక్షా దండనలతో అందున నిష్కారణంగా బాధించే అధికారం లేదని వారి అంతరంగం గుర్తిస్తుంది. వృక్షం చిన్న మొక్కలను తన నీడతో కప్పేయగలదు, కానీ ఆ మొక్కలు కూడా మెల్లగా వృక్షాలుగా రూపొందుతూ తమంతా తామే ఠీవిగా నిలబడగల శక్తిని సంతరించుకుంటున్నప్పుడు దేని గొప్ప దానిదే ఒకదానినొకటి కప్పివేయగలదు. ఎవరో రామాలయం కట్టిస్తున్నామంటూ చందా వసూళ్ల కోసం వచ్చారు. ఒకరోజు కుప్పనూర్పిళ్ల దగ్గర ఉన్న చక్రధరం వారికి వెంటనే ఒక ధాన్యం బస్తా ఇచ్చేశాడు. విషయం విన్న రామయ్య ఆ సాయంత్రం రౌద్రాకారం దాల్చాడు. దిక్కుమాలిన వెధవ, ఎవరిచ్చారా నీకు పెత్తనం, దాన ధర్మాలు చేయమని అని ఉరిమాడు మేనల్లుడు వీధి గుమ్మల్లో ఉండగానే. ఓ పక్క లక్ష్మీదేవి గుండెలు గబగబలాడిపోతున్నాయి కుమారుడు తినబోయే దెబ్బలు తలుచుకుని. 12 ఏళ్ల చక్రధరం పూర్వం మాదిరిగా మేనమామ తిట్లకు దెబ్బలకు మౌనంగా తలవంచలేకపోయాడు. ఎవడి సొమ్ము దానం చేశాను అని బెంకంగా ఎదురు ప్రశ్న వేశాడు. నిర్ఘాంతపోయిన రామయ్యకు తేరుకోవటానికి 5 నిమిషాలు పట్టింది. ఎంత కండ కావరంరా, ఎదురు ప్రశ్నలు వేస్తావుట్రా నువ్వు, నా ఇంట్లో ఉండి నా తిండి తింటూ అంటూ ఒళ్ళు తెలియని కోపంతో చేతిలో ఉన్న బెత్తం పైకెత్తాడు రామయ్య. హేళనగా నవ్వుతూ ఆ చేతిలో ఉన్న బెత్తం అందుకుని లాగి అవలీలగా విసిరిపారేశాడు చక్రధరం. నీ ఇంట్లో ఉన్నమాట నిజమే, కానీ నీ సొమ్ము దానం చేయలేదు మావయ్య. నాకు నా తండ్రి ఇచ్చిన 20 ఎకరాలు ఉందని తెలుసు. అంతా నేను మా అమ్మే తినేలేదు. ఇతరత్ర ఎలా ఉన్నా దేవుడి కార్యానికైనా కాస్త సాయం చేయలేని హీన దశలో లేను అంటూ వెళ్ళిపోయాడు తల్లి ఉన్న గదిలోకి. ఒక్క రామయ్య కాదు, కుటుంబ వ్యక్తులందరితో పాటు పాళ్ళేళ్లందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఇంతకాలం చక్రధరం వీపుపై విరుగుతూ వచ్చాయి బెత్తాలు. ఈవేళ చక్రధరం చేతిలోనే అవలీలగా విరిగిపోయింది బెత్తం. అది రామయ్య చేతిలోది. రామయ్య గ్రహించాడు.
మేనల్లుడు క్రమంగా యువకుడిగా మనిషిగా రూపొందబోతున్నాడు. తన ఆటలో ఇంతకాలంగా సాగినట్లు సాగవు. ముందుగానే జాగ్రత్త పడాలి. తొండ ముదిరి ఊసర వెళ్ళయింది అంది రుక్మిణి హేయభావంతో. చూసావా అక్కయ్య, నీ కొడుకు ఇంతకాలం పెంచి పెద్ద చేసినందుకు ఎలా తయారయ్యాడో చూసావా అన్నాడు లక్ష్మీదేవి దగ్గరకు వెళ్ళి మండిపడుతూ. పసివెధవ తమ్ముడు, నేను మందలిస్తానులే, వాడి మాటలకేమిటి అంటూ. వెధవ, మావయ్యని ఎదిరిస్తావా అంటూ కొడుకు చెవి మేలేసింది. కానీ ఆమె లోలో నామిత సంతోషం పొందింది. తన కుమారుడు మానవుడిగా రూపొందుతున్నాడు. ఏ 2 ఏళ్ల పసిబిడ్డ కొరకై ప్రయత్నం మీద ప్రాణాలు నిలుపుకుని జీవించిందో ఆ పసివాడే ప్రయోజకుడవుతున్నాడు. ఏ పుత్రుడి పెంపకం నిమిత్తమై పురుషుని అండ ఉండాలని పుట్టింట చేరిందో ఆ పుత్రుడే పురుషుడవుతున్నాడు. పురుషోత్తముడు ఎంతటి దయామయుడు. ఒకనాడు ఓ కాగితాలు పట్టుకుని రామయ్య అక్క దగ్గరికి వచ్చాడు. పొలంలో 5 ఎకరాలు వేరే ఒక మొహమాటస్తుడికి కౌలుకి ఇవ్వాల్సి వచ్చింది అక్కయ్య, వీటిపై కాస్త సంతకం పెట్టు అన్నాడు. లక్ష్మీదేవి మౌనంగా సంతకం చేసింది. చదువు వచ్చిన సహోదరుడు చేసిన పనిని తాను తిరిగి పర్యవేక్షించే అలవాటు లేదు ఆమెకు అంతవరకు. వారం రోజులు పోయాక చక్రధరం బిక్కమొహంతో తల్లి దగ్గరకు వచ్చాడు. అమ్మా, మన పొలంలో మెరక 5 ఎకరాలు కరణం కొనుక్కున్నాడట, ఎప్పుడు అని అడిగాడు. లక్ష్మీదేవి ప్రాణాలు ఎగిరిపోయాయి. అయినా ధైర్యంతో బెంకంగా అంది, నీతో ఎవరో నవ్వులాటగా అని ఉంటారు నాన్న అని. లేదమ్మా, ఇన్నాళ్ళు మన పాక పశువులు అందులో ఉండేవి కాదు. ఇవాళ మన దూడల్ని ఆ పాకలో నుంచి పల్లపు పొలానికి తోలుకొచ్చేశారు. కారణం గొడ్లను తెచ్చి అందులో కట్టేశాడు. ముందుగా కొబ్బరికాయ కూడా కొట్టారు. ఏమిటని నేను అడిగితే మామయ్య అక్కడి నుంచి పొమ్మని కసిరాడు. పాలేరు వెంకన్న చెప్పాడమ్మా ఆ పొలం కరణం కొనుక్కున్నాడని. వింటున్న లక్ష్మీదేవి మనస్థితి ఏమిటోగా అయిపోయింది. సొంత తమ్ముడు ఎంత మోసం తలపెడుతున్నాడు. పసిబిడ్డ ఆస్తిని మోసంతో కాజేస్తున్నాడా? ఇందుక మొన్న అంత నక్కజిత్తులతో వచ్చి ఏవో కాగితంపై సంతకం చేయించుకున్నాడు. లాభం లేదు, ఇక జాగ్రత్తగా ఉండాలి. ఎలా? అసలు ఇక్కడ ఉండకూడదు, ఎలాగైనా వేరే వెళ్ళిపోవాలి. ఇంత చేసినవాడు పసివాడికి మాత్రం ఎటువంటి హాని అఘాయిత్యము తెరపెట్టడనే నమ్మకం ఏంటి? కానీ ఏం చెయ్యాలి? ఇంతకాలం నుండి తమ పొలం మీద వచ్చిన డబ్బు ఏమైనట్టు? తమ్ముడు బ్యాంకులో వేస్తున్నానంటే తాను నిజమనుకుంది. ఇటువంటి వాడు సవ్యంగా అడిగితే ఇక డబ్బు ఇవ్వడు, ఆస్తి ఇవ్వడు. ఏమీ తెలియనట్లే ఉండి ఉన్నదైనా గట్టిగా పట్టుకుని బయటపడాలి. అదే సంగతి మెల్లగా కొడుక్కి నచ్చ చెప్పింది. తెలిసి తెలియని జ్ఞానంతో ముందు ఎగిరి పడబోయిన కడకు చక్రధరం తల్లి మాటలకు అంగీకరించాడు. అగ్నిలో ఆజ్యం పోసినట్లు అప్పుడే మరొక సంఘటన జరిగింది. వందన 8 ఏళ్ల వయసు అయింది. ఇంట్లో చిన్న చిన్న పనులు చేయటమే కాకుండా ఆశ్రమంలో తండ్రికి పాలు పళ్ళు తీసుకువెళ్ళి ఇవ్వటం, ఆశ్రమం శుభ్రం చేయటం కూడా చేస్తుంది. అప్పుడప్పుడు చక్రధరం కూడా ఆమెకు ఆ పనుల్లో సాయపడుతూ ఉండేవాడు. ఎప్పుడూ చక్రధరం వందన ఒకటిగా తిరిగేవారు. కానీ 5-6 ఏళ్ల మంగ మాత్రం ఎప్పుడూ ఆ ఇద్దరితో కలిసేది కాదు. పైగా ఉన్నవి లేనివి చాడీలు చెప్పి కొట్టించేది. అంచేత ఆ ఇద్దరూ ఆ పిల్లతో కలిసేవారు కాదు. ఒక మధ్యాహ్నం రామయ్య రుక్మిణి విలయతాండవం చేస్తూ ఉంటే మొదట్లో లక్ష్మీదేవికి కారణం ఏమిటో బోధపడలేదు. మెల్లగా ఆమె అడుగుతున్న కొద్దీ రుక్మిణి రకరకాల వ్యాఖ్యానాలు నిష్ఠూరాలు అధికమవుతున్నాయే కానీ అసలు విషయం బయటికి చెప్పడం లేదు. రామయ్య సరే సరి తారామండలానికి ఎగిరిపడుతున్నాడు. ఇంతలో పరుగులు పెట్టుకుంటూ చక్రధరం రానే వచ్చాడు చేతిలో న్యూస్ పేపర్తో. అమ్మా, నేను స్కూల్ ఫైనల్ పాస్ అయ్యాను అని తల్లిని కౌగులించుకున్నాడు సంతోషంగా వచ్చి. ఏడవలేకపోయావు వెధవా, పాస్ అవుతావు. అవ్వవు మరి, వెనక నేనుండి ఎగదోస్తూ ఉంటే పాస్ అవుతూ నాకే గోతులు తవ్వుతూ ఉంటావు అన్నాడు రామయ్య పళ్ళు కొరుకుతూ. అర్థం కానట్లు చూశాడు చక్రధరం. పరీక్ష పాస్ అయిన సంతోషమంతా ఎగిరిపోయింది. నేను కష్టపడి చదివి పాస్ అయిన దానికి నీ గొప్ప ఏమిటి మధ్యన అన్నాడు తిరస్కారంగా చక్రధరం. వెంటనే లక్ష్మీదేవి వాడి చెంప చెళ్ళు అనిపించింది. వెధవ, మావిని ఎదిరిస్తావా, అందులోనూ నా ఎదుటే అంటూ కళ్ళెర చేసింది. అంతేకాదక్కయ్య, అడుగడుగున నీ కొడుకు చేసే పనులు అలాగే ఉన్నాయి. ఆశ్రమం దగ్గర పూల మొక్కలు అవి ఉండాలి కానీ ఈ మామిళ్ళు జీడి మామిళ్ళు ఏమిటని ఓ 1/2 ఎకరం మేర చెట్లు కొట్టించేసి చుట్టూ పూల మొక్కలు పండ్ల మొక్కలు అవి నాటించి దళ్ళు కట్టించాడు. వారం రోజుల నుంచి నేను ఊళ్ళో లేకపోతే అదను చూసుకుని వీడు చేసిన నిర్వాహకం ఇదన్నమాట అన్నాడు. మరి రోజు పెద్ద మామయ్యకి పూలు పళ్ళు తేవటానికి కష్టంగా ఉందిగా. ఆ మొక్కలు మనమే వేసుకుంటే అవే పెద్దవై పూచి కాస్తాయి. నువ్వు మెచ్చుకుంటావనుకున్నాను అన్నాడు వెక్కి వెక్కి ఏడుస్తూ చక్రధరం.
రుక్మిణి అందుకుంది. మామయ్య పెద్దవాడు, ఆయనకు చెప్పి చెయ్యొద్దు చేసే ముందు. చక్రధరం రోషం అవధులు దాటిపోయింది. ఆ పొలం పెద్ద మామయ్యదేగా, ఆయనకు సౌకర్యం చేయటానికి నీకు చెప్పాలా? మా పొలం మాత్రం మాకు తెలియకుండానే అమ్ముతావా నువ్వు? చూస్తాను ఈ ఆటలు ఎన్నాళ్ళు సాగుతాయో. తాళెగరేస్తూ పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ వెళ్ళిపోయాడు చక్రధరం, వెనక తల్లి పిలుపు కూడా వినిపించుకోకుండా. బిడ్డ పరీక్ష పాస్ అయ్యానని పొంగిపోతూ చెప్పడానికి వస్తే లెంపకాయ బహుమతి ఇచ్చాను, నా చేతులు విరిగిపోను. తమ్ముడు వాడేమైపోతాడో ఏమో, వెళ్ళి తీసుకురా నాయనా, నీ కాళ్ళు పట్టుకుంటాను అంటూ కన్నీళ్లతో ప్రాధేయపడింది లక్ష్మీదేవి తమ్ముణ్ణి. వాడెక్కడికి పోతాడు, కుక్కలా గంటలో తిరిగిరాడు అన్నాడు రామయ్య నిర్లక్ష్యంగా. వాడితో పాటు నువ్వు కూడా పో, నా ఇంటికి శని విరగడవుతుంది అని ఆడబిడ్డను ఈసడిస్తూ అందుబాటులో ఉన్న వందనను 2 దెబ్బలేసింది రుక్మిణి. ఇదొకతే గతి మారిన పీనుగు, అన్నిట్లోనూ వాడికి సైదోయి అంటూ. లక్ష్మీదేవి నిశ్శబ్దంగా రోధించింది. వందనను అక్కున చేర్చుకుంటూ, తల్లిదండ్రుల చేతిలో తాతగారి లాలనలో అల్లారు ముద్దుగా పెరగవలసిన నీకు ఎన్ని కష్టాలు వచ్చాయి తల్లి అంటూ వాపోయింది. నా ఇంట్లో ఉంటూ నాకే ఎదురు చెప్తాడా, ఇంకసలు నా ఇంట్లో వాడు ఉండటానికే వీల్లేదు అని హుంకరించాడు రామయ్య. లక్ష్మీదేవి కూడా మనసులో ఆ మాటే కొద్దిగా భిన్న మార్గంలో అనుకుంది. చక్రధరం పాస్ అయ్యాడని చెప్పవచ్చిన అతడి స్నేహితులను బ్రతిమాలి అతడి జాడ కనుక్కోమని పంపించింది. రాత్రి 9 గంటలకు పరుగున వచ్చి చెప్పింది వందన, బావ ఆశ్రమంలో పడుకున్నాడని. బావపై నీకెంత అపేక్ష తల్లి అని అభినందిస్తూ కొడుక్కి అన్నం పట్టుకుని ఆశ్రమానికి వెళ్ళింది లక్ష్మీదేవి. ఆశ్రమం నూతన శోభను చూసి నిజంగానే ఆశ్చర్యపోయింది ఆమె. అప్పటికి 10 రోజులుగా ఆమె ఆశ్రమానికి రావటం లేదు. పాలు పళ్ళు వందనాదేవి చేత పంపిస్తున్నది. అంచేత ఆశ్రమాన్ని కుమారుడు మరమ్మత్తు చేయటం విషయాలు ఆమెకేమీ తెలియవు. ఎంత అందంగా తయారు చేశాడు అని మురిసిపోయి తాత్కాలికంగా విచారం మర్చిపోయింది. మొదటి భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.